ఇటువంటి దివ్య జ్ఞానాన్ని పొందాలి, మోక్షాన్ని కూడా పొందగల. అయితే మరి మనం బజార్ వెళ్ళినప్పుడు ఒక మిక్సీ గ్రైండర్ మాట్లాడుతుంటే ఏడ్చినట్టు అనిపిస్తుంది. అమ్మగారు మ్యూట్ లో ఉన్నారా? కళ్యాణమ్మ గారు మ్యూట్ లో ఉన్నారు. కాబట్టి మనం జన్మని ధన్యం చేసుకోవాలి. అందుకొరకు ఈశ్వరుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది గ్రహించి అందరూ కూడా వేదాలను అభ్యాసం చేయాలి. చేసి ఇహంలో సుఖాన్ని, పరంలో ముక్తిని పొందగలగాలి. ఓం తస్సత్. సంతోషం అమ్మ. కళ్యాణమ్మ గారు చక్కగా చెప్పినారు. ఒక యజ్ఞానికి సంబంధించిన విషయం కాబట్టి ఇప్పుడు కవిత గారు ఒక భజన పాడుతారు. ఓహో యజ్ఞం అనే భజన ప్రారంభించండి. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, ఆహా దీని మహిమెంతో అపారం. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, ఆదిర్షుల పరిశోధన ఫలితం. ఈ యజ్ఞ క్రియా విజ్ఞానయుతం, అత్యున్నతము మహోన్నతమగుమన వైదిక సంస్కృతికిది నిదర్శనం. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, జలవాయువులను శుద్ధము చేసి వ్యాధుల బాధల దూరము చేసి ఆరోగ్యమును ఆనందమును మనకందించెడి మహిత సాధనం. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, ప్రాణుల మనగడ అన్నము వలనే అన్నము కలుగును వర్షము వలనే, వర్షము కురుయును యజ్ఞము వలనే, యజ్ఞము చేసిన మనకు సుభిక్షం. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, వేదబుధులు తమ పదముల మోపి వేదమంత్రముల గానము చేసి ఓషధి ఘృతముల ఆహుతుల సగి హోమము చేసెడు గృహము సుగృహం. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, మన సంస్కృతికి యజ్ఞమే చిహ్నం, మన సంస్కృతికి యజ్ఞమే ప్రాణం. యజ్ఞము లేనిచో లేదు లేదు, మన సంస్కృతియే లేదు, ఇది నిజం. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, ఆహా దీని మహిమెంతో అపారం. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం. సంతోషము. చక్కగా భజన పాడినారు. పూర్తయిందా కవిత గారు? అయిపోయిందండి. సంతోషం. ఇక నేటి కార్యక్రమం యొక్క అభిప్రాయ సేకరణ, సందేహ శంక సమాధానాలు ఆదివారం నుండి ప్రారంభం చేస్తాము. గురుచరణ్ గారు, కొత్తగా వచ్చిన వారు మీ యొక్క అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. గురుచరణ్ గారు, తేజస్విని, శ్రీనివాసరావు గారు, అలాగే ఎవరైనా సరే మాట్లాడే. జ్యోతిశ్రీ గారు. ఓం నమస్తే గురుజీ. ఓం గురుజీ. నమస్తే. చెప్పండి, అభిప్రాయము ఎలా అనిపించింది?
బాగుందండి. నాకు ఫోన్ ఆపరేటర్ రాక సగము వినలేకపోయాను. చెప్పారు. రెగ్యులర్ గా వస్తూ ఉండండి మీరు. అలాగే అండి. ఆ, గురుచరణ్ గారు. నమస్తే నమస్తే జీ. నమస్తే జీ. ఎక్కడి నుండి మీరు? గుంటూరు నుంచి. నమస్తే. ఎలా అనిపించింది మీకు? చాలా చాలా బాగుంది. ఈ రోజు మొదటి దినం కదా, కొంత చాలా ఉపన్యాసానికి బాగుందండి. ప్రారంభించడానికి సమయం అవుతుంది. సంతోషం. అదే కొత్త వాళ్ళకి చాలా బాగుండదండి ఈ కార్యక్రమం. నేర్చుకుంటాను, యజ్ఞం అది నేర్చుకోవడానికి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా బాగుందండి. కొత్త వారు మళ్ళీ పాత వారు కూడా ఒక ఏక పద్ధతి యజ్ఞం కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. చక్కగా చెప్పినారు. చక్కగా నేర్చుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంతోషం. ఇంకా తేజస్విని మాట్లాడతారా? నమస్తే గురూజీ, అందరికీ నమస్తే. నాకు అగ్నిహోత్రం యజ్ఞం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఆతృతగా ఉంది, జిజ్ఞాస కూడా ఉంది. అది చేస్తే ఎలా ఉంటుంది, మన అనుభూతి ఏంటని నేను అందుకే వచ్చాను తెలుసుకోవటానికి. పైగా నాకు సామగ్రి ఏమిటి ఏమి తెలియదు, కానీ మెసేజెస్ చూసాను. అందులో సామగ్రి లేకపోయినా సరే చిన్న చిన్నగా ఎలా చేయాలి, ఉన్న వాటితో కూడా ఎలా చేయొచ్చు అని చెప్తారు అని ఇంట్రెస్ట్ కలిగింది. అందుకనే వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఈ ఓం ఆ 3 ఏమిటో నాకు తెలీదు, ఈ రోజే తెలుసుకున్నాను. హ్రస్వ దీర్ఘ ప్లుత్. అందరికీ చాలా ధన్యవాదాలు గురూజీ. మీకు చాలా చాలా ధన్యవాదాలు. చక్కగా మాట్లాడినావు. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? నేను 10వ తరగతి చదువుతున్నాను. 10వ తరగతి. చాలా బ్రహ్మాండంగా చెప్పిన. విశాఖపట్నం కదా? అవునండి, లక్ష్మణ ఆర్య గారు నాకు తెలుసు. సంతోషం. ఇంకా శ్రీనివాసరావు గారు మాట్లాడతారా? చెప్పండి. వినిపిస్తుందండి, చెప్పండి. సరే, అంత స్పష్టంగా ఇంకా ఎవరైనా సరే మాట్లాడొచ్చును. వినోద గారు చెప్పండి. నమస్తే గురూజీ, చాలా బాగా అనిపించింది. కొత్త వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఓం యొక్క ముఖ్య నామం, అది ఈశ్వరుని యొక్క ముఖ్య నామం ఏంటి, చాలా సరళంగా వివరించారు. అందరికీ చాలా బాగా అర్థమైంది. ధన్యవాదాలు. సంతోషం. రాను రాను ఎన్నో రహస్యాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా అందరూ ప్రయత్నం చేయండి. మిగతా మిత్రులకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. సుధీర్ గారు మాట్లాడతారా? దయానంద్ సుధీర్ గారు. గురూజీ, నేను డ్రైవింగ్ లో ఉన్నాను గురూజీ. సరే సరే, నమస్తే. మంచిది. ఇంకా ఎవరైనా సరే మాట్లాడొచ్చును. ఆచార్యులు గారు ఉన్నారు, అలాగే పుష్ప గారు ఉన్నారు, శివప్రసాద్ గారు ఉన్నారు, లక్ష్మీ బి గౌడ్ గారు ఉన్నారు. ఎవరికి అనుకూలంగా అనిపిస్తే వారు మాట్లాడచ్చు. లక్ష్మణ్ రావు గారు, చందన గారు, చంద్రకలమ్మ గారు, జయలక్ష్మి గారు. సుమంత్, నీకెలా అనిపించింది? బాగుంది గురూజీ. రోజు యజ్ఞం చేస్తున్నావా? వాన పడింది, అందుకే చేయలేదు గురూజీ. గాయత్రి మంత్ర జపం చేస్తున్నావా? చేస్తున్నాను గురూజీ. సంతోషం. బోధన్ సునీత గారు చెప్పండి.
గురూజీ నమస్తే. చెప్పాలి. నేను కూడా నాకు కూడా అంతగా ఏమీ తెలీదు. యజ్ఞం చేస్తున్నా నేను కూడా పూర్తిగా విధి విధానంగా ఎలా చేయాలో తెలుసుకోవాలనే ఆత్రంతోని వచ్చాను. నేను కూడా చాలా బాగా చెప్పారు. ఇంకా ముందు ముందు కూడా రేపు ఎల్లుండి క్లాస్ కూడా మొత్తం యజ్ఞ విధి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. తప్పకుండా సంతోషం. ఇక ఎవరైనా సరే మాట్లాడచ్చు. లక్ష్మణరావు గారు, పాత వాళ్ళు ఎవరైనా సరే చెప్పచ్చు. పురాతన విద్యార్థిన వదంతు కోపి గురుమాత అపి అస్తి. గురుమాత అస్తి. నమస్తే. చెప్పండి లక్ష్మణరావు గారు. కొత్త వాళ్ళతో వాళ్ళ అనుభవాలు అందరూ తెలిస్తే అదే మాట్లాడినారు. ఇప్పుడు మీరు కూడా మాట్లాడండి. విశాఖపట్నం నుంచి 4 కలిశారండి. అయితే వాళ్ళు రెండో లింక్ కుదరలేదు, తెలియలేదు. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు కానీ వాళ్ళకి అవ్వలేదు, ఆఖరి వరకు ఉంటా అవ్వలేదు. ఇప్పుడు గురూజీ, ఇప్పుడు మనం చేసినటువంటి ఆన్లైన్ లో యజ్ఞ ప్రచారం కానీ, మనుస్మృతి ప్రచారం కానీ, ఈ యోగా ప్రచారం కానీ, ఇవన్నీ ఏంటంటే ఆన్లైన్ లో జరగడం అనేది, ఇది గురుకులాన్ని ఆన్లైన్ లో లైన్ లో ఉంచడం అనేది నాకు తెలిసి ప్రప్రథమంగా ప్రపంచంలో మీరే చేసినట్టు అనిపిస్తుంది. ఈ ఆన్లైన్ ఉపయోగించడం అనేది అందరికీ సెల్ ఫోన్ వచ్చినంత బాగా తేలికైపోయింది. అంటే ఇప్పటి వరకు ఆన్లైన్ అనేది దేనికి ఉపయోగించుకున్నారంటే చీరలు, కూరలు వాటి కోసం ఉపయోగించుకున్నారు. ఫోన్ చేస్తే ఆన్లైన్ మార్కెటింగ్ ఇళ్ళకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చీరలు, కూరల నుంచి గురుకుల విద్య కూడా ఈ కరోనా కారణంగా మనం దీన్ని మనం ఆధ్యాత్మిక ప్రయోజనంగా కూరలు కారాల నుండి ఓంకారాలకు వచ్చేసిందా? చీరలు, కూరల నుంచి ఓంకారం వరకు తీసుకొచ్చారు. ఈ ప్రయత్నం ఇప్పటి వరకు నేను ఛానల్స్ లో అనేక రకాలుగా ఆధ్యాత్మిక బోధనలు ఉన్నాయి, కానీ ఇలా గురుకుల విద్యను తీసుకురావడం అనేది ప్రప్రథమంగా మీ యోజన, మీ ఆలోచనే. ఇది మనం ఏంటంటే ఎక్కడ ఇంట్లో ఉంటూ వంటలు చేసుకుంటూ వండుకు తింటూ కూడా, ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా గురుకుల విద్యని సేకరించే అంత సులభంగా, సరళంగా చేశారు. మీరు అందరూ అందిస్తున్నారు. దీన్ని అందరూ ప్రయోజనాన్ని పొందితే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి దీన్ని ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. అందరినీ ప్రార్థిస్తున్నాను. ఆచార్యుల వారిని కూడా దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మా సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. సంతోషం. ధన్యవాదాలు. మనం అందరం కలిసి ఈ వైదిక లఘు గురుకులం అనేటువంటి కాన్సెప్ట్ కరపత్ర రూపంలో కూడా వచ్చినాయి. దాని ఉద్దేశంతోనే అందులో భాగంగానే ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. మునుముందు మహర్షి దయానంద సరస్వతి లఘు గ్రంథాలన్నీ కూడా ఎవరికి శ్రద్ధ ఎలా ఉంటుందో వారందరికీ చెప్పడం జరుగుతుంది. మన చేతిలో సెల్ ఫోన్ ఉన్నన్ని రోజులు ఈ ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయి. పుష్ప గారు నిశ్చింతంగా ఉండండి. గురూజీ ధన్యవాదాలు గురూజీ. ఇది మా అందరికి ఒక సువర్ణ అవకాశం గురూజీ. ఇలా నేర్చుకోవడం అంటే చాలా మంచి, ఇది మాకు ఒక అవకాశం, మంచి అవకాశం దొరుకుతుంది మా అందరికి మీ ద్వారా. ఎందుకంటే ఇప్పుడు మేము రోజు యజ్ఞం చేస్తున్నాము, కాకపోతే ఏం తప్పులు చేస్తున్నాము మనం శిక్షణ తీసుకోలేదు కాబట్టి మాకు మేమేం తప్పులు చేస్తున్నాం అనేది మాకు తెలియలేదన్నమాట. కానీ మీ ద్వారా ఇప్పుడు మేము ఎలా ఉచ్చరించాలి, ఒక మంత్రాన్ని మనం ఎలా పలకాలి అనేది మాకు తెలుస్తుంది. అది మీ ద్వారా, కళ్యాణి అమ్మ ద్వారా గాని, అందరి ద్వారా, పెద్దల ద్వారా మా అందరి లాంటి వాళ్ళకి ఒక మంచి సువర్ణ అవకాశం గురూజీ ఇది. ఎందుకంటే ఒక మంత్రం అనేది మంచిగా ఉచ్చరించినప్పుడే దాని ఒక విలువ అనేది మనకు వస్తుంది. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు కళ్యాణి మాతాజీ. గురుమాత గారు బాటలు వేసినారు. గురుమాత గారు సంస్కృతం లేకుండా మంత్రోచ్చారణ మనం చేయలేము, మనందరికి తెలిసిన విషయం.
అందుకే అవును గురుమాత గురూజీ. గారు చాలా శ్రమించి మీ అందరికీ మంచి చక్కగా ఈ సంస్కృతం నేర్పించినారు. ఆ సంస్కృతం ద్వారా మీ ఈ కార్యక్రమం కూడా చాలా సహకారం లభిస్తుంది సంస్కృతం ద్వారా. అందుకొరగా తప్పకుండా ఆ గురుమాత గారు చెప్పినటువంటి ఆ సంస్కృత పాఠాలను బాగా చదువుతూ ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ మీరందరూ కూడా పరస్పరంగా సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటే ఆ సంస్కారాలు బలంగా ఉంటాయి. మంత్రోచ్చరణలో మీకు బాగా ఉపయోగపడుతుంది. సంస్కృతం అవును రాకముందు మీరు మంత్రోచ్చరణ చేస్తున్నప్పుడు ఒక రకంగా అనుభూతి ఉంది. ఇప్పుడు సంస్కృతం వచ్చిన తర్వాత మీరు మంత్రోచ్చరణ శ్లోక పఠనం చేస్తే అనుభూతి వేరే ఉంది. ఇది మీ అందరికి అవును తెలుసు కదా. గురూజీ. అవును గురూజీ. అంటే ఇప్పుడు అర్థంతో పాటు మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు సంస్కృతం నేర్చుకుంటున్నాము. ఆ అర్థం ఏంటిది అనేది ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు బై హార్ట్ మక్కికి మక్కి అన్నట్టు చదివే వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు సంస్కృతం నేర్చుకున్నందువల్ల ఏమవుతుంది అంటే మనకు దాని యొక్క అర్థం అనేది మనకు తెలుస్తుంది. అర్థభావంతో మనం చేస్తూ ఉంటే మన మనస్సులో ఒకలాంటి దాన్ని ఏమంటారు మంచి కరెంట్ అనుభూతి. ఇది అది 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 ఖచ్చితంగా వస్తుంది గురూజీ. అది ఎందుకంటే సంస్కృతం అర్థభావంతో మనం చేస్తున్నాము. అది గురుమాతాజీ గారు మీ అందరి ద్వారా మీరు చాలా శ్రమిస్తున్నారు గురూజీ. భగవంతుని భాష సంస్కృతం కాబట్టి భగవంతుని భాష నేర్చుకుంటే అన్ని కూడా వచ్చేస్తాయి. సంతోషము మీ భావాలు. ఓం నమస్తే ఇంకా గురూజీ. చెప్పండి. నేను ప్రప్రథమంగా చంద్రకళ మాతకు ధన్యవాదాలు చెప్తాను గురూజీ. ఎందుకంటే తన ప్రేరణ వల్ల మీరు పరిచయం అయ్యారు. మీ వల్ల ఆధ్యాత్మికం మొత్తం అంటే ఆధ్యాత్మిక బాటలో అడుగులు వేస్తున్నాను గురూజీ. చాలా ఆనందంగా ఉంటున్నాను రోజు నేను అదృష్టంగా కూడా భావిస్తున్నాను గురూజీ. అది అందు గురించి అందరికి సర్వేభ్యో నమో నమః. అందరికి గురు మాతరంకి, గురూజీ మీకు, కళ్యాణమ్మకి, అందరికి నాతో తోటి విద్యార్థులందరికీ నా ధన్యవాదాలు గురూజీ. చాలా అప్పటికిప్పటికి నేను ఈ తరంలో రోజే చాలా ప్రారంభం చేశాను గురూజీ ఇంట్లో యజ్ఞము. దానికి సహకారము వాళ్ళు అమ్మాయిలు వచ్చారు. ఒక బలం వచ్చినట్టుగా నాకు చాలా ఎనర్జీ వచ్చినట్టుగా అప్పలనాయుడు గారు మ్యూట్ పెట్టుకోండి. అప్పలనాయుడు గారు మ్యూట్ పెట్టుకోండి.